ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కేసినేని చిన్ని అనుచరులు రైతులను దోచుకుంటున్నారు. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. విసన్నపేట మండలం కలగరలో కేసినేని చిన్ని వర్గీయుల దందా కొనసాగుతోంది. దళారుల పేరుతో దోచుకుంటున్నారని రైతులు తిరుగుబాటు చేశారు. ఎంపీ వర్గం దోపిడీని సొంత పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి బయటపెట్టారు. ఎంపీ వర్గానికి ఎంఆర్ఓ కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఎంఆర్ఓను తక్షణమే సస్పెండ్ చేయాలని కొలికపూడి డిమాండ్ చేశారు. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు చెప్పండి. ఎవరు వీళ్ళు ఎవరమ్మా? ఎవరెవరు ఎవరెవరు ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు సమస్య సృష్టించింది ఎవరు? మీరేనా? మరి ఎవరు ఈ 5,000 సంచులు నలుగురికి ఇచ్చింది ఎవరు? వాళ్ళు చెప్పారు, నేను ఇచ్చాను సార్. ఎవరు పేర్లు చెప్పండి. నాయకులు 4 గ్రామాల నాయకులు పేర్లు చెప్పు. ఎవరు ఎవరు చెప్పు. దొడ్డ అనుబాబు గారు, దొడ్డ నరసింహారెడ్డి గారు, దొడ్డ నరసింహారెడ్డి గారు, పిలవండి అండి. కలగ రామకృష్ణ గారు. నరసింహారెడ్డి ఎవరు పిలవండి ముందు. వాడు ఎట్లా తీసుకుంటాడు 5,000 సంచులు? అక్కడ ఊరికి పోయి పంచారు సార్. 1,000 ఎట్లా తీసుకుంటాడు వాడు? ఒక ఆయన ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారండి. అది ఎవరు చేయాలి? ఎవరు డ్యూటీ అది? మాదే సార్. మరి నువ్వు కదా చేయాలి. నువ్వు ఊళ్ళో ఒక నాయకుడికి ఒక దళారికి ఇస్తే వాడు ఇష్టం వచ్చినట్టు రేటుకి అమ్ముకుంటే, ఇప్పుడు సంచులు గవర్నమెంట్వి, లారీ గవర్నమెంట్ది, రైతుల దగ్గర తక్కువ రేటు కొని వాడు ధర ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటే ఇప్పుడు నష్టపోతుందేమో రైతు. ఇంకెవరు? ఒకటి నరసింహారెడ్డి, ఇంకా రెండోది రామకృష్ణ గారు. ఏ రామకృష్ణ? అన్న రాంబాబు. తర్వాత 3 లక్ష్మీపురం. ఎవరు? భాస్కరరావు గారు. ఏ భాస్కర్రావు? గర్మెల భాస్కరరావు గారు. గర్మెల భాస్కర్రావు. నీకు ఉద్యోగం ఇస్తే నీ ఉద్యోగం ఏంటి? ఇక భాస్కర్రావుకి సంచులు ఇవ్వమని. భాస్కర్రావు ఎవడు? ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక రేటుకి అమ్ముకునే విధంగా పరిస్థితులు సృష్టించింది మీరే కదా. ఏం కాదు సార్, మీరు ఎవరు? నాయకులు సార్. నాయకుల మాట వినమని నీకు ఉద్యోగం ఇచ్చారా? ఉండా ఊళ్ళో లోకల్ సార్. వాళ్ళు ప్రజలు పెడుతున్నారు, మేము ప్రజలు పడాల్సి వస్తుంది. వాడు గడ్డి తినమంటాడు, తింటావా? చెప్పు. ఒక నిషాగు. వాడు గడ్డి తినమంటాడు, తింటావా? తింటావా? తినండి సార్. మరి ఏం చెప్తున్నావు? రైట్, చూస్తున్నాం. కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేయడం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. దళారుల పేరుతో రైతులని దోచుకుంటున్నారు. కేవలం కొంతమందికి మాత్రమే సంచులు ఇవ్వడం చేస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని కొంతమంది తమ గుప్పిట్లోకి తీసుకున్నారు అనేది కొలికపూడి కంప్లైంట్గా కనబడుతోంది. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, రైతులు మొత్తానికి నష్టపోతున్నారు అనే విషయం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఏం జరుగుతోంది? కొంతమంది మాత్రమే ఇలా వేల కొద్ది సంచుల్ని తీసుకుని ఏం చేస్తున్నారు? ధాన్యం కొనుగోలుకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే విసన్నపేట మండలం కలగరలో రైతు భరోసా కేంద్రంగానే ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించిన వర్గీయులు దందా నడిపిస్తున్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా బయట మిల్లులకు అధిక ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి. అదే సమయంలో రైతులకు రావాల్సిన గోనె సంచులు ఏవైతే ఉంటాయో అవి కేవలం ఒక 4 వ్యక్తులు ఒక 5,000 గోనె సంచులను వారు తమ చేతిలోకి తీసుకుని ఆ ధాన్యాన్ని అంతా కూడా తమ ద్వారానే విక్రయించేలాగా ఒక చర్య చేస్తున్నారు. ఇది ఈ రోజు ఎవరైతే అక్కడ ఎంపీ మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి అక్కడ ఉన్న రైతులు ఎదురు తిరిగారు. దీంతో అక్కడ పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో అక్కడికి కొలికపూడి శ్రీనివాసరావు కూడా చేరుకున్నారు. ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ ఎంఆర్ఓతో పాటు టీడీపీ నాయకులు 4 కలిసి ఇదంతా నడిపిస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వైపు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తున్న సమయంలో అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్న సమయంలో సొంత పార్టీకి సంబంధించిన నేతలు, అది ఎంపీ కేసినేని అనుచరులే ఇలా చేయడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏదైతే ఎంపీ అనుచరులు చేస్తున్న ఈ దందాను ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఎవరైతే టీడీపీ పార్టీ పేరు చెప్పి రైతులను ఇబ్బంది పెడుతున్నారో వారందరి తరఫున కూడా ఆయన రైతులకు క్షమాపణ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆమెను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే గడిచిన 20 రోజులుగా ఎన్టీఆర్ జిల్లాలో రైతులు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు ధాన్యం కొనుగోలు
జరగక దళారుల చేతిలో ఏ తరహాలో మోసపోతున్నారు అనేది నేరుగా ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను బయట పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అశోక్, పంట పండించడం, అన్ని కష్టాల్ని ఎదుర్కొని ఇదంతా చేయడంతో పాటు అది అమ్ముకోవాలంటే రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉండాలి అనడం ఎంత అన్యాయం. వాళ్లే రింగ్ గా ఏర్పడి పండిన పంట అమ్ముకోలేని పరిస్థితి సృష్టిస్తే ఖచ్చితంగా ఇది దారుణమనే చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతుకు పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా నుంచి పూర్తిగా సాయం ఉండేది. గోనె సంచులు కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రైతు భరోసా కేంద్రం ద్వారానే సేవ అందేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గడిచిన రబీ సీజన్ కావచ్చు, ఈ రబీ సీజన్ కావచ్చు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ గోనె సంచులు అందుబాటులో రావట్లేదు, ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలే మొత్తం రింగ్ అయి రైతులను దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.